తెలంగాణలో స్థానిక ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పెషల్ జీవో విడుదలకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ కు ప్రభుత్వం లేఖ రాయనుంది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో సీలింగ్ క్యాప్ ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలీఖాన్ పేర్లను తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక తెలంగాణలో స్థానిక ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పెషల్ జీవో విడుదలకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ కు ప్రభుత్వం లేఖ రాయబోతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇక తెలంగాణలో స్థానిక ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పెషల్ జీవో విడుదలకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇవాళ ఎలక్షన్ కమిషన్ కు ప్రభుత్వం లేఖ రాయబోతోంది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో సీలింగ్ క్యాప్ ఎత్తివేయాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి ఈ ఎలక్షన్స్ లో ఎన్నికల రిజర్వేషన్లలో సీలింగ్ క్యాప్ ఎత్తివేయాలంటూ కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. జీవో ఈ రోజు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయా? జీవోకి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? స్థానిక ఎన్నికలకు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ తెలిపినట్టే కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని స్పెషల్ జీవోతో ఎన్నికలకు వెళ్లాలి, 42% రిజర్వేషన్ ను బీసీలకు కల్పిస్తూ ఈ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ చేసి నేడు ఎలక్షన్ కమిషన్ కి అయితే ఒక ప్రభుత్వం లేఖ రాసే అవకాశం ఉంది. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా లేఖ రాస్తూ ఈ జీవో కాపీని అటాచ్ చేస్తూ కూడా 42% రిజర్వేషన్ ను బీసీలకు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్లాలని ఒక కీలక లేఖ ఈ రోజు రాయబోతోంది. ఇక స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో సీలింగ్ క్యాప్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా రిజర్వేషన్ సీలింగ్ క్యాప్ సంబంధించి కూడా 50% రిజర్వేషన్ పెంచకుండా మరోపక్క బీసీ రిజర్వేషన్ సంబంధించి 23% నిర్ణయిస్తూ ఆర్టికల్ 283A 2018 చట్ట సవరణ చేయాలని ప్రస్తుతం అయితే కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ చట్ట సవరణ చేసి కూడా మరోపక్క 2 రకాలుగా ఏదైతే కేంద్రం పైన ఒత్తిడి చేస్తున్నా రేపు అసెంబ్లీలో మరొకసారి బిల్లు పెట్టి ఆ బిల్లును ఆర్డినెన్స్ సంబంధించిన ఇప్పటికీ గవర్నర్ దగ్గర ఏదైతే బీసీ రిజర్వేషన్ చట్ట సవరణ ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉందో అది అసెంబ్లీ లేని పక్షంలో కూడా దాన్ని ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ సెషన్ లోనే బిల్లు పెట్టి ఆ బిల్లును ఆమోదం తెలిపి మరొకసారి గవర్నర్ కు ఈ చట్ట సవరణ కోసం పంపే అవకాశం ఉంది. అది సాధ్యం కాని పక్షంలో గవర్నర్ ఆమోదం తెలిపిన పక్షంలో మరొకసారి చివరి ప్రయత్నంగా కేంద్రం పైనే ఈ యొక్క నేపం నెట్టే ప్రయత్నం, అంటే ప్రభుత్వం కేంద్రం పైన ఒత్తిడి చేస్తూనే లేని పక్షంలో కూడా జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ చేసేది. మరి మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఏదో రకంగా ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. ఖచ్చితంగా అది ఈ రకంగా ముందుకు వెళ్లాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక పూర్తిగా కూడా 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే ఈ రిజర్వేషన్ క్యాప్ విధించిందో దాన్ని ఎత్తివేయాలని కూడా నిర్ణయించింది. ఎందుకంటే 2 పర్యాయాలు అంటే 10 సంవత్సరాల పాటు రిజర్వేషన్ కొనసాగింపు ఏదైతే గతంలో చట్టం చేశారో దాంట్లో సమూల మార్పులు చేసి మొత్తం దాన్ని ఎత్తివేసి కూడా కొత్త రిజర్వేషన్ పద్ధతి కోసం కూడా చట్టంలో మార్పు తీసుకురావాలని కూడా దానికోసం జీవో ద్వారా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు ఎన్నికల కమిషన్ కూడా లేఖ రాసే అవకాశం కనిపిస్తోంది. రైట్, థాంక్యూ వాసు, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.